హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు మటుకు పాలకూర కోడిగుడ్ల కర్రీ అయితే తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చెప్తా. చూడండి ఫ్రెండ్స్, 2 పాలకూర కట్టలు 5 అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 పాలకూర కట్టల్ని శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెట్టేసిన. ఇవైతే సన్నగా తుంచి మీకైతే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 5 కోడిగుడ్లు, ధనియాల పొడి, పసుపు, టమాటా పేస్టు, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు. చూడండి ఫ్రెండ్స్, నూనె 5 గుడ్లు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంచిగా మండుతుంది. జొన్న రొట్టెలు కానీ తయారు చేసిన. ఇప్పుడైతే కూర అయితే తయారు చేసుకుందాము. పాలకూరని ఏం చేద్దామంటే ముందుగా ఈ చెరవలు ఈ బాండిల్లో వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. నూనె వేసి మంచిగా మగ్గనిద్దాము. పెద్దగా లేకుండా కొద్దిగా అయితే తుంచుకొని గిన్నెలో వేసుకుందాం. ఆ కూరలు తింటే మంచిది ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకోండి. మా వంట నచ్చితే మీరు కానీ ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా. నందు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలకూర కట్టలు అయితే శుభ్రంగా కడిగేసి చేతి అయితే 2 భాగాలుగా అయితే చేసిన. పొయ్యి మీద పెట్టుకుందాము. ఫ్రెండ్స్, పాలకూర మటుకు మంచిగా అయితే మగ్గుతుంది. ఇదంతా కొద్దిగా మగ్గినాక నూనె అయితే వేసుకుందాము. మూత వద్దులేమ్మా, కలర్ మారిపోతుంది. మూత అయితే పెట్టద్దు. దీన్నే కిందికి మింది కానీ చూడండి మంచిగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర అయితే మొత్తము తగ్గిపోయింది కదా మగ్గి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తర్వాత అయితే నూనె వేసుకుందాము. మంచిగా మగ్గనిద్దాము. తర్వాత అయితే ఉప్పు వేసుకుందాము తగినంత. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసినాం కదా. పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు వేసుకున్నాం కదా. కొద్దిగా అయితే కలబెట్టేస్తా. పచ్చివాసన వేయడానికి అయితే మంచిగా మగ్గనిద్దాము. ఎంతైంది చూడండి ఫ్రెండ్స్, 2 కట్టలు పాలకూర. కొద్దిగానే కాలేదు. చూడండి ఫ్రెండ్స్, పాలకూర అయితే ఇంకా నీళ్ళన్నీ ఎగిరిపోయినాక కొద్దిగా సలార పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పాలకూర అయితే మంచిగా మగ్గింది. పచ్చిమిరపకాయలు కానీ కలర్ అయితే మంచిగా మారిపోయినాయి కదా. నేనైతే ప్లేట్లోకి తీసుకుంటాను. నేనైతే చూడండి ఫ్రెండ్స్, పాలకూర మటుకు సల్లార పెట్టి మిక్సీ అయితే పడతాను నేను. సల్లార వేద్దాము. ఇంకా బండిలో అయితే వేడెక్కుతుంది కదా. నూనె అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, నూనె అయితే వేసుకున్నాము. తక్కువనే వేస్తలే, ఎందుకంటే పాలకూరలో వేసినా కాబట్టి తక్కువ వేస్తా. నూనె అయితే వేడెక్కింది. ఎర్రగడ్డలు వేసుకున్నాము. అయితే మంచి కలర్ అయితే రానిద్దాము. మగ్గనిద్దాము. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే మంచిగా ఎగుతున్నాయి. కొద్దిగా అయితే ఎగనిద్దాము. ఎగినాక అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, పాలకూర అయితే పేస్ట్ అయితే వేసుకొని వస్తాం. పచ్చిమిరపకాయలు, పాలకూర ఎక్కువ కారం ఉన్నాయని కొద్దిగా అయితే తగ్గించిన పచ్చిమిరపకాయలు అయితే, ఎందుకంటే తినలేరు కదా. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం మంచిగా మెరిగిపోతే. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ పట్టుకొని వస్తా. చూడండి ఫ్రెండ్స్, పాలకూర పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ పట్టుకొని వచ్చిన సరిపోతుంది. చూడండి, కలర్ కానీ మారలేదు. మూత అయితే పెట్టి మగ్గించొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే మంచిగా మగ్గినాయి కదా. అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం తెల్లగడ్డల పేస్టు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే మంచిగా మగ్గింది. ఎర్రగడ్డలు కానీ పేస్ట్ వేసుకున్నాము. పసుపు కానీ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే పసుపు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ అయితే కొద్దిగా మంచిగా పచ్చివాసన వేయడానికి మగ్గనిద్దాము. కొద్దిగా అయితే. ఫ్రెండ్స్, మా పాప అయితే గుడ్లోకి అయితే ఘాట్లు పెడుతుంది. గుండ్రంగా అట్లా గుండ్రంగా వస్తాయి. అట్లా
చూడండి గుడ్లకి అయితే అలా అయితే ఘాట్లు అయితే పెట్టాలి, మంచిగా మసాలా కానీ మంచిగా పట్టుకుంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, అలాగైతే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ కానీ చాలా మంచిగా అయితే మగ్గింది. ఈ పాలకూరలో మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంకేం వేసినామా, ఉప్పు, నూనె, పసుపు వేయలేదులే, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదైతే అన్నంలోకి కానీ కలుపుకొని తినచ్చు. మంచి పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్ ఉందనమాట. చూడండి పాలకూర వేసుకున్నాం కదా. తర్వాత ఫ్రెండ్స్ పాలకూర వేసుకున్నాం కదా, ఇంకా మంచిగా అయితే అంతా కలిపేద్దాం. ఇంకా మగ్గాల్సిన అవసరం ఏం లేదులే, అంతా కలిపెట్టేస్తే కలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టినా కదా, ఆ మిక్సీ గిన్నె అయితే కడిగేసి కూరలో వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసుకున్నాము. ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకున్నాము. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కానీ చేసుకొని తినండి, సరిపోతుంది. అంతా కలిపి ధనియాల పొడి అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కోడిగుడ్లు వేసుకున్నాము. కోడిగుడ్లకైతే ఘాట్లు పెట్టినాం కదా, వేసుకుందాము. ఫ్రెండ్స్ కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాం, గుడ్లకైతే మసాలా పట్టుకోవాలి కాబట్టి కొన్ని అయితే వేసుకున్నాము, తగినంత వేసుకుందాము. మంచిగా అయితే ఉడకనిద్దాము. మంచిగా అయితే గుడ్ల కూరనైతే ఉడకనిద్దాము. పాలకూర గుడ్లు వేసి కూర అయితే చేసుకుంటాం కానీ మంచిగా అయితే ఉడకనిద్దాము. మూత పెట్టా సన్నగా ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఉడుకుతుంది కదా, కొద్దిగా అయితే ఉప్పు తక్కువ ఉందనమాట, ఉప్పు వేసుకుందాము. కలబెట్టేద్దాము. ఇంకా కొద్దిగా అయితే ఉడకనిద్దాము. ఉడికితే మంచిగా ఉంటుంది అనమాట, ఇంకా దగ్గరికి రావాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర కోడిగుడ్ల కర్రీ అయితే తయారైంది కదా. కొత్తిమీర వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పాలకూర కోడిగుడ్ల కర్రీ అయితే తయారైపోయింది. ఇంకా దించేస్తా. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే తయారైంది, పొయ్యి మీద నుంచి దించేస్తా. కమ్మటి పాలకూర కోడిగుడ్ల కర్రీ అయితే తయారైంది. టేస్ట్ ఎలా ఉందో చేద్దామా. కూర అయితే తయారు చేసాను కదా. నేనైతే పొద్దున్నే జొన్న రొట్టె చేసుకున్నాను అనమాట. ఈ కూర చేస్తానని టేస్ట్ అయితే చేద్దాము. ఇదిగో జొన్న రొట్టె. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కానీ ట్రై చేయండి. రండి తిందరు. సూపర్. గుడ్డు తింటేనే టేస్ట్ తెలిసేది. చల్లగానే ఫ్రెండ్స్, ఏడన్నా మూతి కాలే మళ్ళీ. మస్తు కాలుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వంట అయితే సూపర్ ఉందన్నమాట కర్రీ. మీరు కానీ ట్రై చేయండి, కామెంట్ అయితే చేయండి. బాయ్.